ఒకప్పుడు మనం మార్నింగ్ లెగ్గానే ఓపెన్ చేసే యాప్స్ ఇప్పుడు మొత్తానికి మాయమైపోయాయి. ఆల్సో యాప్స్ మీరు డెఫినెట్లీ యూజ్ చేశారు. బట్ మీకు గుర్తులేదు. సో ఒకప్పుడు టాప్‌లో ఉండే యాప్స్ ఇప్పుడు ఎందుకని షట్ డౌన్ అయిపోయినాయి? అండ్ కొన్ని క్లోజ్ అవ్వడానికి వెళ్తూ ఉన్నవి. సో దీని వెనక అసలు రియల్ రీజన్ ఏంటి అనేది డిస్కస్ చేసినట్టయితే కొన్ని మన గవర్నమెంట్ కావాలనే క్లోజ్ చేస్తుంది. హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు జీఎస్కే టెక్ ఫ్యాక్ట్స్. సో ఈ టెక్ దునియాలో ఏదైనా కన్సిస్టెన్సీగా రన్అట్ అవ్వకుండా టాప్‌లో ఉండాలంటే ఎంతో ఇన్నోవేషన్ ఇంపార్టెంట్. లైక్ మన ఫేస్‌బుక్ ఎగ్జాంపులే తీసుకుంటే స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉండే ఫేస్‌బుక్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నాం కదా! సో ఇన్నోవేషన్ పాత్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు మనం మాట్లాడుకునే యాప్స్ ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ యాప్ వచ్చేసి ఇదొక ఇండియన్ సోషల్ మీడియా యాప్. 2020లో మంచి హైప్‌తో లాంచ్ అయింది. అండ్ మిలియన్స్ ఆఫ్ డౌన్‌లోడ్స్ కూడా దక్కించుకుంది. ఇది అఫీషియల్ కాంపిటీటర్ ఫర్ ట్విట్టర్, ఎక్స్. బట్ అన్ఎక్స్‌పెక్టెడ్‌లీ 2024లో షట్ డౌన్ చేస్తున్నామని ఆ కంపెనీ పోస్ట్ చేసింది. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌తో కంపేర్ చేసుకుంటే చాలా బ్యాక్‌లో ఉండేది ఆ టైంకి. ఆల్సో ఫైనాన్షియల్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యేది. 2023లో 30% ఆఫ్ ఎంప్లాయీస్‌ని లేడ్ ఆఫ్ కూడా చేసింది. బట్ చివరికి వేరే యాప్స్‌తో కాంపిటీషన్ తట్టుకోలేక క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ హైక్ ఒక ఇండియన్ మెసేజింగ్ యాప్. 2010 ఆ టైంలో ఒక రేంజ్ పాపులారిటీ తెచ్చుకున్న యాప్. ఇది అఫీషియల్ కాంపిటీటర్ ఫర్ వాట్సాప్. ఇందులో తెలుగు లాంగ్వేజ్ సపోర్ట్‌తో పాటు స్టిక్కర్స్, ఎమోజిస్, హైక్లైన్ అనే విర్చువల్ స్పేస్ కూడా ఉండిద్ది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇది షట్ డౌన్ అయిపోవడానికి రీజన్ ఆ ఫౌండర్ కవిన్ బర్తీ మిట్టల్ తన మాటల్లో చెప్పాడు. వెస్టర్న్ యాప్స్ మన కంట్రీలో బ్యాన్ అయ్యేంత వరకు ఇండియన్ యాప్స్ ఏవి కూడా సర్వే అవ్వలేవు అని. బట్ అది కరెక్ట్ కాదేమో. మనకు ప్రాపర్ వే అండ్ ఫైనాన్షియల్ హెల్ప్ అండ్ క్రియేటివ్‌గా ఇన్నోవేషన్ చేస్తే అవతల వాడిని ఈజీగా దాటేయొచ్చు. ఈ యాప్ క్లోజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఫుల్లీ స్లోగా వర్క్ అయ్యేది. ఎలా అంటే 3జీ టైంలో 2జీ ఎవడో వాడాలనుకోడు. సో ఆ టైంలో టైమ్ టు టైం అప్గ్రేడ్ అవ్వకపోవడం అండ్ వేరే యాప్స్ ఎక్కువ అవ్వడంతో ఈ యాప్ 2021లో షట్ డౌన్ అయింది. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఈస్ టికీ ఒక షార్ట్ వీడియో యాప్. ఇది టిక్‌టాక్‌కి కాంపిటీషన్‌గా తీసుకొచ్చారు. 2023కి మోర్ దెన్ 100 మిలియన్స్ డౌన్లోడ్స్ దాటేసింది. బట్ ఇప్పుడు అన్‌ఫార్చునేట్‌లీ ఆగిపోవడానికి రీజన్ ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ అండ్ కాంపిటీషన్ కావాల్సిన ఫైనాన్షియల్ హెల్ప్ లేకపోవడం. సో దీనివల్ల ఇది క్లోజ్ అవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్ షేర్చాట్ అండ్ మోజ్. దీని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఒకానొక టైంలో ఎంటైర్ సోషల్ మీడియాని రూల్ చేసింది. బట్ ఇప్పుడు ఇవి కంప్లీట్‌గా క్లోజ్ అవ్వలేదు. జస్ట్ ఉన్నామంటే ఉన్నాం అంతే. సో ఒక రేంజ్ నుండి ఈ స్టేజ్‌కి వచ్చేయడానికి రీజన్ ఏంటంటే సేమ్ ఫీచర్‌ని అలా మెయింటైన్ చేస్తూ వచ్చింది. వితౌట్ ఎనీ న్యూ అప్డేట్స్, సేమ్ యూఐ అండ్ సేమ్ థింగ్. సో కొన్నాళ్ళకి మనకే చిరాకు వచ్చేస్తుంది న్యూ థింగ్స్ లేకపోతే. సో దానితో పాటు మిగతా యాప్స్ లైక్ యూట్యూబ్, ఇన్‌స్టాలో మంచి మంచి ఫీచర్స్ రావడంతో ఇది డౌన్ అయింది. మోజ్ కూడా షేర్చాట్ వాళ్ళదే. సో టిక్‌టాక్‌కి కాంపిటీషన్ లాగా తీసుకొచ్చారు. బట్ కొంచెం గ్రో అయ్యి మళ్ళీ కిందకి వచ్చేసింది. మెయిన్ మిస్టేక్ చేసింది మాత్రం ఎంఎక్స్ టకాటక్ అనే యాప్‌ని వీళ్ళు టేక్ ఓవర్ చేయడం వల్ల $3.8 బిలియన్ డ్రాప్ అయింది 2023లో. లెట్స్ హోప్ ఫ్యూచర్‌లో బెటర్ సర్వీస్ ఇచ్చి రీగ్రో అవ్వాలి. లాస్ట్ ఇన్ ద లిస్ట్ ఈస్ చింగారి. సో ఇది కూడా టిక్‌టాక్ బ్యాన్ అయినప్పుడు వచ్చింది. సో ఆ టైంలో బాగానే లేసింది. బట్ సేమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇన్నోవేషన్ వల్ల డౌన్ అవుతూ వచ్చింది. చాలామంది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అండ్ షార్ట్స్‌కి అలవాటు పడడంతో ఈ యాప్ వాల్యూ తగ్గిపోయింది. నౌ ఈ యాప్ యూజర్ అండ్ క్రియేటర్‌కి కనెక్ట్ చేసేలాగా సమ్ ఫీచర్ మీద రన్ అవుతుంది పెయిడ్ టూల్ లాగా. కామన్ పాయింట్స్ ఫర్ దిస్ బిగ్ యాప్ డౌన్‌ఫాల్. వన్ ఈజ్ ఇన్నోవేషన్. టైంతో మారాలి అన్నట్టు. ఒకప్పుడు మనకి ఇష్టం ఉన్నవి ఇప్పుడు లేవుగా. సో అలానే టైం టు టైం మారుతూ ఉంటేనే ఏ ప్రోడక్ట్ అయినా సర్వీస్ ఉండేది. 2 ఫండింగ్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రగల్. చాలా ఇండియన్ యాప్స్ ఫేసింగ్ ఫైనాన్షియల్ స్ట్రగల్స్. సో ఎవ్రీ యాప్ డౌన్‌ఫాల్ రీజన్ వెనక ఇది కామన్. సో బెటర్ ఫండింగ్ ఉంటే ఈజీగా మన యాప్స్ కూడా ఇన్‌స్టా, యూట్యూబ్, వాట్సాప్, టెలిగ్రామ్ ఆ రేంజ్‌లో పర్ఫార్మ్ చేస్తాయి. యూజర్ రిటెన్షన్ ఇష్యూస్. సో యూజర్స్‌కి మెయిన్‌గా బెటర్ అండ్ స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి. ఈ పైన ఉండే యాప్స్ అయితే కొన్ని ఇచ్చేవి. బట్ కొంతకాలం తర్వాత అప్‌గ్రేడ్ అవ్వకపోవడంతో క్లోజ్ అయినవి. ల్యాక్ ఆఫ్ ఇన్నోవేషన్. ఒక సామెత ఉంటుంది. సందు దొరికితే చెలరేగిపోవాలని. అలానే ఫ్యూచర్‌లో యూజ్ అయ్యే ఫీచర్స్ ఎంత బెటర్ అండ్ ఫాస్ట్‌గా తెస్తే అంత సక్సెస్ అవుతాం. సో పైనుండే యాప్స్ ఈ పాయింట్లు మిస్ అయినవి. మెయిన్‌గా మార్కెట్‌ని అర్థం చేసుకొని మూవ్ అవ్వాలి. మనకి 100 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నా ఎందుకు ఆగిపోతున్నాం అంటే ఆ రేంజ్ యూజర్స్ మెయింటైన్ అయిన మన ఇండియన్ యాప్‌కి మాత్రమే హుక్ అయ్యేలా ఉంచాలంటే వాళ్ళకి మన యాప్ మీద ఇంట్రెస్ట్ పోయే లోన ఇంకో ఫీచర్ తీసుకొచ్చి హోల్డ్ చేయాలి. ఇన్‌స్టా, వాట్సాప్ ప్రెజెంట్ అదే చేస్తుంది. సో ఎన్ని యాప్స్ వచ్చినా యూజర్స్ బాగా స్టిక్ అయ్యారు కాబట్టి ఏ యాప్స్‌కి అంత ఈజీగా మూవ్ అవ్వరు. సో ఎక్కడి వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాం. సో పైన చెప్పిన వాటిలో మీరు ఏ యాప్ యూజ్ చేసేవాళ్ళో కింద కామెంట్ చేయండి చూద్దాం. ఈ వీడియోకి మాత్రం మంచిగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి గంటను కొట్టేయండి. థ్యాంక్ యూ.